జయ రాధాకృష్ణ. ఈరోజు ధనుస్సు రాశి సాధారణ స్వభావం మరియు లక్షణాలు చూద్దాం. ధనుస్సు రాశి వ్యక్తిగా మీరు విశ్వయాత్రికుడు మరియు సత్యాన్ని అన్వేషించే వ్యక్తి. వేద జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాశి కాలపురుషుని తొడలను సూచిస్తుంది. ఇది ఎత్తుగా నిలబడడానికి అవసరమైన బలాన్ని మరియు లక్ష్యం వైపు ముందుగా సాగడానికి అవసరమైన వేగాన్ని సూచిస్తుంది. మీ ప్రధాన గుర్తింపు: మీరు రాశిచక్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహం అయిన బృహస్పతి చేత పాలించబడతారు. ఇది మీ జీవితాన్ని నిస్తరణ, జ్ఞానం మరియు ధర్మం యొక్క ప్రయాణంగా చేస్తుంది. మీ పాలక గ్రహం బృహస్పతి. మీరు విస్తరణ, ఆశావాదం, చట్టం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పాలించబడతారు. మీ మూలకం అగ్ని. మీది పరివర్తన జ్వాల లేదా త్యాగ జ్వాల, హోమం యొక్క అగ్ని. ఇది ఇతరుల మార్గాన్ని వెలిగిస్తుంది. మీ విధానం ద్వంద్వ. మీరు తత్వవేత్త మరియు క్రియాశీలి, రెండింటినీ కలిగి ఉండే అరుదైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. మీ చిహ్నం విలుకాడు. సగం గుర్రం సగం మానవుడు. ఆకాశం వైపు బాణం గురిపెడతాడు. ఇది జంతువుల ప్రవృత్తిని అధిగమించి ఉన్నత స్పృహ వైపు ఎదగడానికి మీ ప్రయత్నాన్ని సూచిస్తుంది. శరీర నిర్మాణ శాస్త్రం. మీరు తొడలు, తుంటి మరియు ధమనుల వ్యవస్థను పాలిస్తారు. మీ సాధారణ స్వభావం మరియు లక్షణాలు: ధనుస్సు రాశి వ్యక్తిగా ఉంటామంటే మీరు స్వేచ్ఛ కోసం కఠినంగా ఉంటారు. మిమ్మల్ని బోన్లో బంధించలేరు మరియు సత్యం విషయానికి వస్తే మీరు నిశ్శబ్దంగా ఉండలేరు. మీ బలాలు: శాశ్వత ఆశావాదం. మీకు గాజు సగం నిండిన వ్యక్తిత్వం ఉంది. చీకటి సమయాల్లో కూడా దయ, గురువు కృప మిమ్మల్ని లాగుతుందని మీరు నమ్ముతారు. సత్యాన్వేషి. మీకు కపటత్వం పట్ల తక్కువ సహనం ఉంటుంది. మీరు జీవితాన్ని సహజంగానే చదువుతారు. ఎల్లప్పుడూ ఎందుకు మరియు దీని అర్థం ఏమిటి అని అడుగుతారు. నిర్భయ నిజాయితీ. మీరు మీ సూటి బాణం సంభాషణకు ప్రసిద్ధి చెందుతారు. మీరు షుగర్ కోట్ చేయరు. మీరు చెప్పాల్సింది చెబుతారు, తరచుగా తెలివి లేదా ముక్కుసూటితనం యొక్క స్పర్శతో. సాహసం పట్ల ప్రేమ. అది కొత్త దేశానికి ప్రయాణించినా లేదా కొత్త తత్వాన్ని అన్వేషించినా మీరు కదలిక మరియు కొత్త అనుభవాలతో అభివృద్ధి చెందుతారు. మీ సవాళ్లు: అశాంతి. మీరు ఎల్లప్పుడూ క్షితిజాన్ని చూస్తున్నందున మీరు కొన్నిసార్లు వర్తమానాన్ని అభినందించడం మర్చిపోతారు. మీరు దినచర్యతో సులభంగా విసుగు చెందుతారు. టాక్ట్ గ్యాప్. మీ నిజాయితీ ఒక సద్గుణం, కానీ అది కొన్నిసార్లు మరింత సున్నితమైన సంకేతాలకు ముద్దువారిన లేదా సున్నితంగా కనిపించకపోవచ్చు. అతి విశ్వాసం. బృహస్పతిచే పాలించబడుతున్నందున మీరు కొన్నిసార్లు ప్రతిదీ పనిచేస్తుందని భావించి అనవసరమైన రిస్కులు తీసుకోవచ్చు. పూర్వీకులతో కర్మ సంబంధం. పితృ మరియు భాగ్యంకు బలమైన సంబంధం. మీరు సంప్రదాయాన్ని గౌరవిస్తే మీరు తరచుగా మీ పెద్దల ఆశీర్వాదాలను కలిగి ఉంటారు. విల్లు మరియు బాణం. మీరు లక్ష్యం ఆధారిత అని నొక్కి చెబుతుంది. ధనువు వ్యక్తికి జీవితంలో లక్ష్యం లేకపోతే వారు నిరాశ చెందుతారు. సజీవంగా ఉండటానికి మీకు లక్ష్యం అవసరం. ప్రయాణం మరియు చుట్టం. సుదూర ప్రయాణాలు మరియు చట్టపరమైన వ్యవస్థలతో కూడిన ఈ సంకేతం మీకు బలమైన న్యాయం పట్ల అవగాహన ఉండవచ్చు మరియు మీ కెరీర్ కోసం మీ జన్మస్థలం నుండి చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.